నమస్కారం అండి, దిస్ ఇస్ #you. ఈరోజు ఏంటి ఇద్దరిని పెట్టాను వెనకమాల అంటే ఖచ్చితంగా రీజన్ ఉంది. నిన్న లిక్కర్ కుంభకోణంలో రిమాండ్లో ఉన్న మిథున్ రెడ్డి, ఎవరైతే వైకాపా ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి, పెద్దిరెడ్డి కొడుకుగా ఉన్న మిథున్ రెడ్డి, ఒకప్పుడు చాలా గొప్ప నేతగా ఎదిగిన మిథున్ రెడ్డిని రిమాండ్ నిన్న మళ్ళీ కంటిన్యూ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆయనకి మధ్యంతర బెయిల్ వరకే ఇచ్చారు. 6వ తారీఖున ఆయనకి బెయిల్ ఇచ్చారు. ఎందుకంటే ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఆయన ఓటు హక్కు వినియోగించుకోవడానికి సరిపడా. ఇదంతా కాకుండా నిన్న అనుకోకుండా మిథున్ రెడ్డి బర్త్డే వచ్చింది. ఆ బర్త్డేకి సరిపడా సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. చేసుకుంటే నీ ప్రాబ్లం ఏంటని మీరు అందరూ అనొద్దు. ఒక రకంగా ముందు ఆ బర్త్డేలో ఏం జరిగిందో పేపర్ ఆర్టికల్ మీకు చదివి వినిపిస్తున్నాను నేను ఈరోజు. జస్ట్ హ్యావ్ ఎ లుక్. జైల్లో లొంగిపోయిన మిథున్ రెడ్డి. రాజమహేంద్రవరం సెప్టెంబర్ 11. మద్యం కుంభకోణం కేసులో నిందితుడైన వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గురువారం రోజు రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో లొంగిపోయారు. రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవడానికి విలువగా ఈ నెల 6 నుంచి కోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం తిరిగి గురువారం సాయంత్రం 4:30 గంటలకు ఆయన జైలు సూపరింటెండెంట్ ఎదుట లొంగిపోయారు. అంతకుముందు సుమారు 25 కార్ల కాన్వాయ్తో జైలు బయట ఉన్న ఓ ప్రైవేట్ హోటల్ వద్ద చేరుకుని ఘనంగా పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నారు. ఓకే, వైసీపీ నాయకులు పూల బొకేలు అందజేసి ఏంటండి ఇది పూలు చల్లి శుభాకాంక్షలు తెలిపారు. పండితుల వేదాశీర్వాదం అందించారు. ఇదంతా కాకుండా దీంతో జైలు బయట రోడ్డుపై ట్రాఫిక్ స్తబ్దించింది. ఆసుపత్రికి రోగిని తీసుకెళ్తున్న అంబులెన్స్ ఆ ట్రాఫిక్లో చిక్కుకుపోయింది. దీనిపై జనం మండిపడ్డారు. ఇది మన గొప్ప చరిత్ర. మిథున్ రెడ్డికి నిన్న గొప్పగా పుట్టినరోజు వేడుకలు, పూలాభిషేకాలు, దాని తర్వాత వేద మంత్రాలతో ఆశీర్వచనాలు, బొకేలు, 20 మంది ప్రైవేట్ కాన్వే. ఏమంత గొప్ప మనిషిగా ట్రీట్ చేయాలి ట్రాఫిక్ జామ్ అయిపోవాలని? ఎక్కడైనా కూడా మీరు సవ్యంగా ట్రాఫిక్ రూల్స్ పాటించగలుగుతారా? జైలుకి వెళ్తుంటే హీరోలాగా ట్రీట్ చేస్తున్నారు ఈరోజు ప్రతి ఒక్కళ్ళు. జైలుకి వెళ్ళావా నువ్వు గొప్ప మనిషివి, బయట ఉంటే నువ్వు పనికిరాని వాడివి. ఇలా ఉంది రాష్ట్రంలో ఈరోజు పరిస్థితి. రాష్ట్రం అనే కాదండి, దేశం మొత్తం చూసుకున్నా కూడా జైలుకి వెళ్తే భయపడి వాళ్ళని ఒక రకంగా చూసే రోజులు పోయినాయి. అది కూడా ఇరుక్కుంది దేంట్లో? లిక్కర్ కుంభకోణంలో. ఆ లిక్కర్ కుంభకోణం అనేది చాలా మంది ప్రాణాలు తీసింది, రాష్ట్ర ఖజానాకు డెంట్ కొట్టింది, ముడుపుల యుద్ధం జరిగింది, రాష్ట్రాన్ని నామరూపాలు లేకుండా చేసిన ఒక అతిపెద్ద కుంభకోణం. ఇండియాలో ఇంత పెద్ద కుంభకోణం జరగలేదు ఎక్కడ అని చెప్పి ప్రతి ఒక్కళ్ళు హవాకయ్యే పరిస్థితి లాస్ట్ 5 ఏళ్ళలో మన తెలుగు రాష్ట్రాల్లో చూసాం. ఇది నిజంగా సిగ్గుపడాలి ప్రతి ఒక్కళ్ళు. ఇలాంటి గవర్నమెంట్ని మనం ఎన్నుకున్న తర్వాత ఇలాంటి గవర్నమెంటే మద్యాన్ని సరఫరా చేస్తా షేర్ స్పిరిట్ అమ్మి జనాలు ప్రాణాలు తీసిన దాంట్లో ప్రధాన సూత్రధారి అయిన మిథున్ రెడ్డికి జన్మదిన వేడుకలు జరుపుకుంటూ జస్ట్ రిమైండ్కి మళ్ళీ తిరిగి వెళ్ళి లొంగిపోయే కొద్ది క్షణాల ముందు ఒక ప్రైవేట్ హోటల్లో వేడుకలు చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇదంతా ఆలోచించండి. ఇదంతా కాకుండా దీంట్లో మళ్ళీ ఒక అంబులెన్స్ ఇరుక్కుపోవడం. ఏం రాష్ట్రానికి ఒరగబెట్టారు వీళ్ళందరూ అని చెప్పి ట్రాఫిక్ ఇంతగా ఎంకరేజ్ చేయాలి. 25 కాన్వాయ్ వెహికల్సా? ఏం జులుం ఇది? మండదా? ప్రజలందరికీ ఆగ్రహం వచ్చింది ఇవి చూసిన తర్వాత. ఎందుకు రాదు? ఒక ఇటుక పేర్చినాడి పైన రుణం ఎవడన్నా కూడా బాగా చేశారు అని చెప్పి రుణగ్రస్తుడై ఉంటారు. కానీ కుంభకోణాలు చేసిన వాళ్ళందరిపైన, ఆరోపణలు వచ్చిన వాళ్ళందరిపైన జనాలకి కృతజ్ఞత భావం ఉంటుందా? ఉండదండి. ఇలాంటివి ప్రశ్నించడానికి, ఇలాంటివి మాట్లాడడానికి ప్రతి ఒక్కళ్ళు లెజిస్లేటివ్ కౌన్సిల్ అని చెప్పి ఫామ్ చేసి ఎమ్మెల్యేస్ కింద ఓట్లేసి ఎలక్షన్లు నడిపి ఎన్నుకుంటారు జనాల్ని. ఆ రకంగానే 2024లో వచ్చిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీకి 11 స్థానాలు గెలిపించారు ప్రజలు కాదా? ఒక్కసారి ఫర్ ఆల్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఎవరు ఆ 11 మంది మనకు కనిపించరు కాబట్టి ఒక్కసారి ఏ నియోజకవర్గం నుంచి వైసీపీ గెలిచిందో ఒక లిస్ట్ మీకు చదివి వినిపిస్తాను. అరకు వ్యాలీ 28, రేగం మట్యాలింగం, పాడేరు విశ్వేశ్వరరాజు, ఎర్రన్న గొండపాలెం చంద్రశేఖర్, దర్శి ప్రసాద్ రెడ్డి, బడ్వేల్ దాసరి సుధా, రాజంపేట్ అమర్నాథ్ రెడ్డి, పులివెందుల వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మంత్రాలయం బాలంగిరెడ్డి, అలూర్ విరూపాక్షి, తంబల్పల్లె ద్వారకానాథ్ రెడ్డి, పుంగనూర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ మిథున్ రెడ్డి. వీళ్ళు 11 స్థానాల్లో గెలిచిన అసెంబ్లీకి వెళ్లకుండా పారిపోతున్న ఎమ్మెల్యేలు.
ఇదే వర్డ్ అంటారు. 18వ తారీఖు అసెంబ్లీ సమావేశాలు మొదలవుతున్నాయి. రాకపోతే మిమ్మల్ని అందరినీ ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పి రఘురామకృష్ణరాజు గారు క్రిస్టల్ క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. అయినా కూడా భయం లేదు. కోర్టులో కేసు పెండింగ్ ఉంది. మాకు అపోజిషన్ స్టేటస్ ఇచ్చేదాకా మేము అసెంబ్లీ గడప తొక్కమంటున్నారు. ఏం చేశారని చెప్పి తొక్కరు. వాట్ ఆర్ యువర్ డ్యూటీస్? ఒక్కసారి అది కూడా చదివిందాం మనం. లెట్ us have a brief look. అసలు మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ద ప్రైమరీ డ్యూటీస్ ఆఫ్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ, ఎమ్మెల్యేకి ఉండాల్సిన డ్యూటీస్ ఏంటి? లా మేకింగ్. ఎమ్మెల్యేస్ పార్టిసిపేట్ ఇన్ లెజిస్లేటివ్ ప్రాసెస్, డిబేటింగ్, అమెండింగ్ అండ్ ఓటింగ్ ఆన్ బిల్స్ దట్ బికమ్ లా ఆఫ్ ద స్టేట్. నీకు ఓటు సంఖ్య లేకపోయినా నువ్వు ఓటింగ్లో పార్టిసిపేట్ చేయాలి. నువ్వు పార్టీ కార్యకర్తవు కాదు, ప్రజలు అనుకున్న ఎమ్మెల్యేవి. బిల్ మేకింగ్ ప్రాసెస్లో నువ్వు హాజరవ్వాలి, ఓట్ వేయాలి. ఎక్కడ నీ రెస్పాన్సిబిలిటీ నిర్వర్తిస్తున్నావు? ఓవర్ సైట్. దే రెస్పాన్సిబుల్ ఫర్ ఓవర్సీయింగ్ ద ఆపరేషన్స్ ఆఫ్ దట్ అసైన్డ్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్, గెలిచిన వాళ్ళకి. అండ్ రివ్యూయింగ్ రిపోర్ట్స్ ఫ్రమ్ వేరియస్ బాడీస్ సచ్ as పబ్లిక్ సర్వీసెస్ కమిషన్ అండ్ అకౌంట్ జనరల్. ఏ ఏ శాఖలకు మనమైతే నియమించామో, ఏ ఏ కాన్స్టిట్యుయెన్సీస్ మనమైతే రిప్రజెంట్ చేస్తున్నామో వాటి పైన ఉన్న అకౌంటింగ్స్ గురించి కూడా నువ్వు మాట్లాడాలి. ఇది నీ బేసిక్ డ్యూటీ జీతం తీసుకుంటున్నప్పుడు. ఇది కాకుండా కాన్స్టిట్యుయెన్సీ డ్యూటీస్ కింద వస్తే రిప్రజెంటేషన్. An MLA serves as voice of their constituents in the legislative assembly, raising their issue and concerns. నీ పర్టికులర్ నియోజకవర్గంలో ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్న విషయం పైన నువ్వు గొంతెత్తకుండా, నీకిచ్చే 2 నిమిషాల అర్హతకి నువ్వు మాట్లాడకుండా వెనుదిరిగి పారిపోయి జీతాలు తీసుకుని, పెన్షన్ తీసుకుని, హెల్త్ బెనిఫిట్స్ తీసుకుని, మళ్ళీ ఇలాంటి ఎంపీలే రోడ్ల మీద తిరుగుతుంటే అంబులెన్స్లు కూడా దారి ఇవ్వకుండా ఇంకొకళ్ళ ప్రాణానికి లిటరలీ ఒక థ్రెట్ తీసుకొస్తా తిరిగితే ఇదెక్కడ రకమైన ఎమ్మెల్యే? ఇదెక్కడ రకమైన పార్టీ? చూడండి, ప్రాబ్లమ్ సాల్వింగ్. దే హ్యాండిల్ ఇండివిజువల్ కాన్స్టిట్యుయెన్స్ ప్రాబ్లమ్స్ అండ్ యాక్ట్ as conduit for information between the public and government services. నువ్వు ఒక సారథివి, వారధివి. ప్రజలకి గవర్నమెంట్కి మధ్యలో తప్పులు ఏం జరుగుతున్నా నీ కాన్స్టిట్యుయెన్సీలో ఎత్తి చూపించాలి, వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడాలి. ఇది నీ ప్రైమా ఫేషియల్ డ్యూటీ. నీ కోసం ఖర్చు పెట్టి, ఎమ్మెల్యేలందరి కోసం ఎన్నికలు ఖర్చు పెట్టి, దాని తర్వాత మీకు జీతాలు ఇవ్వడానికి ఖర్చు పెట్టి, తర్వాత మీకు పెన్షన్లు ఇచ్చి బతికించడానికి ఖర్చు పెట్టి, ప్రజల సొమ్ము ఎవరబ్బ సొమ్ము అని చెప్పి వెళ్ళమంటున్నారు. చూడండి, అవేర్నెస్. ఎమ్మెల్యేస్ మస్ట్ రిమైన్ అవేర్ ఆఫ్ ద ప్రివైలింగ్ పబ్లిక్ ఒపీనియన్ అండ్ నీడ్ విత్ దర్ కాన్స్టిట్యుయెన్సీస్. నీ పబ్లిక్ ఒపీనియన్ పల్స్ తెలుసుకుని ప్రజల ముందు అసెంబ్లీలో పెట్టలేని ఎమ్మెల్యే నువ్వెక్కడ ఎమ్మెల్యేవి? నీకు తెలుసా నీ పబ్లిక్ పల్స్ ఏంటో? పోనీ తిరుగు, రాసుకో. గవర్నమెంట్ ఇన్ని తప్పులు చేస్తాయంటే ప్రశ్నించెళ్ళి. అది కదా నీ డ్యూటీ. ఎంతసేపు అపోజిషన్ స్టేటస్, క్యాబినెట్ ర్యాంక్ గురించి గొడవ పడతారు. ప్రజల కోసం ఒక్కసారన్నా ఇంత గొడవ పడ్డారా? రైతు పోరని పెడతారు, దాంట్లో బూతుల పోరు మాట్లాడతారు. దట్ షుడ్ బెనిఫిట్ యువర్ పార్టీ, నాట్ ద పీపుల్. అకౌంటబిలిటీ అండ్ గవర్నెన్స్, ఇవి కూడా మీ బాధ్యతే. Questioning the executive. MLAs can question ministers and the other officials regarding government actions, policies, holding the executive branch and accountable. మీకు ప్రైవేటీకరణ అంటున్నారు. లోకేష్ గారు పీపీపీ డిఫరెన్స్ తెలియట్లేదు మీకు అంటారు. Question it and learn. వేగ్ ఇన్ఫర్మేషన్ అండ్ ట్రోల్ కంటెంట్ కింద ఒక గవర్నమెంట్ ఎమ్మెల్యే మిగిలిపోతే నెక్స్ట్ టైం ఓట్లు ఎలా పడతాయి? నీ ఓట్లు పడ్డం పక్కన పెట్టు. మా డబ్బుకు జవాబుదారు ఎవరు? ఇది ప్రజల డబ్బు. ఏ నాయకుడు ఉడిగలు చేసి వచ్చిన డబ్బు కాదు, ఇది ప్రజల డబ్బు. తిన్న ట్యాక్స్ కడుతున్నాం, నీళ్లు తాగిన ట్యాక్స్ కడుతున్నాం, బతుకుతున్న ట్యాక్స్ కడుతున్నాం. మన డబ్బుతో విర్రవీగి పెన్షన్లు తీసుకుని బతికే ఎమ్మెల్యేలు వెళ్ళరా? ఎంత అహంభావం, ఎంత అహంభావం. క్లారిటీగా పిక్చర్ చూడండి. ప్రతి ఒక్కరు పార్టిసిపేటింగ్ ఇన్ డిబేట్స్. దే మస్ట్ కాంట్రిబ్యూట్ టు డిబేట్స్ ఆన్ ఇంపార్టెంట్ ఇష్యూస్, ఆఫరింగ్ దేర్ ఒపీనియన్ అండ్ సజెషన్స్ ఆన్ ద గవర్నమెంట్ యాక్షన్స్. ఎక్కడన్నా ఒక్క రిఫరల్ అన్నా మీరు ఇచ్చి డిబేట్లో పార్టిసిపేట్ చేసి ఓడిపోయినా పర్లేదు, వీళ్ళు ఇచ్చిన ఐడియా బాగుందని ప్రజలకు ఎక్కడన్నా ఇన్స్పిరేషన్గా నుంచోగలిగిందా? ఒక్కసారైనా ఆహా ఇది కదా ఒక ఒపీనియన్, ఆహా ఇది కదా ఒక సూచన అని చెప్పి అసెంబ్లీలో దమ్ముగా నుంచున్న ఎమ్మెల్యేలు ఎవరున్నారు? కనపడరేంటి అపోజిషన్ వాళ్ళు? కనపడినప్పుడు కూడా మీకు స్టేటస్లు ఇవ్వాలా? వాట్ రైట్ యూ హ్యావ్ టు ఆస్క్? క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి ఇంకా జనాలు డబ్బులు దోచుకోవాలా? Electing officials. MLA play a role in electing the speaker, deputy speaker and legislative assembly. Party and political duties. Party ideology. MLAs have a responsibility to work for the fulfillment of their political party's policies and objectives.
ఏంటి మీ మేనిఫెస్టో? దానికి సరిపడా పోరాటం ఏంటి? ఏం చేశామో మాట్లాడాలి. ఏం కుంభకోణాలు జరిగినాయో ప్రశ్నిస్తే ఎదుర్కోవాలి. ప్రజలకు తెలియాలి. దానికి నువ్వు వెళ్ళాలి. నువ్వు వెళ్ళావు, జీతం తీసుకుంటావు, ఇంట్లో కూర్చుంటావు. ఏ రకమైన మద్దతు ఇవ్వాలి 11 మంది ఎమ్మెల్యేలకి? కదలరా? నడవరా? వెళ్ళరా? ఇంకా మీరు అడ్వాన్స్డ్ ఐడియాలజీస్ అండి, అది కష్టం. ఇంకా ఇక్కడ ఐఎమ్ నాట్ గోయింగ్ దేర్. ఈ పర్టికులర్ పర్స్పెక్టివ్లో చూసుకుంటే కనుక ప్రతి ఒక్క కాన్స్టిట్యువెన్సీ, ఇప్పుడు నేను చదివిన 11 కాన్స్టిట్యువెన్సీలు ఏవైతే ఉన్నాయో, ఈజంట్ ఇట్ ద రైట్? ప్రతి ఒక్కళ్ళు వెళ్ళి ఆఖరికి దర్శి, బడ్వేల్, రాజంపేట్, పులివెందుల, మంత్రాలయం, ఆలూరు, తంబేపల్లి, పొనుగూరు, పాడేరు, అరకు వ్యాలీ, ఎర్రగొండపాలెం, ఈ అన్ని చోట్లకి వెళ్ళి ప్రజలు వెళ్తావా వెళ్ళవా అసెంబ్లీకి? నీకు ఎందుకు ఓట్లేసి గెలిపించాం? మా సమస్యల గురించి నువ్వు మాట్లాడవా? మాట్లాడకపోతే రిజైన్ చెయ్యి రిజైన్. నువ్వు ముందు ఏంటి నీ డ్రామా? నీ పార్టీ కోసం ఓట్లేసామా? మా శ్రేయస్సు కోసం ఓట్లేసామా? చెయ్యి ముందు రిజైన్. నేను ఒక్కసారి ధ్వజం ఎందుకు ఎత్తరు? చలో ఢిల్లీ మూమెంటే కావాలా? చలో అసెంబ్లీ మూమెంట్ ఎందుకు మొదలవదు? ఏపీలో ఎందుకు మొదలవదు? టర్మినేషన్ లెటర్స్ అనేవి డిస్క్రిప్షన్ ఆఫ్ ద కంపెనీ. ఎనీ టైం కంపెనీ పాలసీస్తో మీరు అమికబుల్గా లేకపోతే దే హావ్ ఆల్ ద రైట్ టు టర్మినేట్ అన్ ఎంప్లాయీ అన్నప్పుడు ఇలాంటి ఎమ్మెల్యేలు మేము వెళ్ళాం పో అని చెప్పి కూర్చుంటే ప్రజలు ఎందుకు యాక్షన్ తీసుకోరు? ఉత్తరాలు ఎందుకు రాయరు? ధ్వజం ఎందుకు ఎత్తరు? పబ్లిక్ ఒపీనియన్ ఎందుకు షేక్ అవ్వట్లేదు వెళ్ళిపైన? మీ పార్టీ నేతకి 100 రకాల అభిప్రాయాలు ఉండొచ్చు, ఆయన ఇష్యూస్ వేరే అయి ఉండొచ్చు, కుంభకోణాలు జరిగినాయేమో, రాష్ట్రంలో ఆరోపణలేనేమో ఎవరికి తెలియదు ఈరోజు దాకా. కానీ జనాలు చనిపోవటం వాస్తవం, ఇసుక మాఫియా జరగటం వాస్తవం, లిక్కర్కి డబ్బులు ఇచ్చి కట్టి ఆన్లైన్ పేమెంట్ లేకుండా తాగిన మాట వాస్తవం, గవర్నమెంటే షేర్ లిక్కర్ అమ్మింది, ఎక్కడ ప్రైవేటీకరణ ఒప్పడం వాస్తవం. కానీ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నుంచున్నంత వాల్యూ, ఒక్కడే నుంచిన వాల్యూ 11 మంది ఎమ్మెల్యేలకు లేదా ఈరోజు? మీ నేత ఒక్కటి చెప్తే పారిపోతారు మీరందరూ 10 మంది. మీకు బెనిఫిటింగ్ ఉండాలా? పీపుల్ బెనిఫిటింగ్ ఉండాలా? ఆర్ యు పీపుల్స్ పర్సన్ ఆర్ యు ఆర్ జస్ట్ అన్ ఎంటిటీ బిలాంగింగ్ టు వన్ సింగిల్ పర్సన్? ఒక్కడి కోసం పనిచేస్తాం, ప్రజల కోసం పనిచేయమని. ఐ రిక్వెస్ట్ ప్రతి ఒక్కళ్ళు ఈ కాన్స్టిట్యువెన్సీస్లో 11 కాన్స్టిట్యువెన్సీలు అందరూ చలో వచ్చి తీసుకెళ్తాను, నువ్వు వెళ్ళకపోతే అని చెప్పి గవర్నమెంట్ పైన ఒత్తిడి, రెసిగ్నేషన్ కోసం వీళ్ళపైన ఉన్న కేసులు ఎందుకు స్పీడప్ అవ్వన్నట్టు పైన. అదంతా కాకుండా అసెంబ్లీకి వెళ్ళకపోతే ఆ పర్టికులర్ ఎమ్మెల్యే కాన్స్టిట్యువెన్సీకి వస్తే ఎలా వస్తాడో చూడాలన్న చైతన్యం జనాలు రావాలి. ఇక్కడి నుంచి గవర్నమెంట్ ఎంత చేస్తుంది? మనం ఎన్నుకున్న ప్రభుత్వాలు ఇవన్నీ, మనం వద్దనుకుంటే పోయే ప్రభుత్వాలు. ఇది తీసుకొస్తేనే ప్రజలకు జవాబుదారీతనం పెరుగుతుంది ప్రతి ఒక్కళ్ళు. లేకపోతే నీ పైన నేను ఉంటాననుకుంటారు. ఎంత నువ్వు పైన ఉన్నా కూడా నీ కోసం 25 కాన్వాయ్లు వేసుకొచ్చి బయట ఒక అంబులెన్స్ నాపి ఒక లైఫ్ని రిస్క్లో పెట్టే సిచ్యువేషన్ లేదు మిథున్ రెడ్డి నీకు. యూర్ హియర్ టు సర్వ్ ద పీపుల్. జనాలకి ఇబ్బంది కలిగించడానికి కాదు నువ్వు ఉంది. అది కూడా లిక్కర్ కుంభకోణంలో రిమైండ్కి వెళ్ళిన ఒక వాడెవర్. సో మీరందరూ కూడా ఎలా ఉద్యమించాలి ఈ 11 మందిని అసెంబ్లీకి తీసుకెళ్ళటానికి అన్న ఒపీనియన్ ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ మీ అందరి దృష్టిలో ఈ పుట్టినరోజు వేడుకలకి అర్థం ఉందా? రిమైండ్కి వెళ్ళే కొద్ది క్షణాల ముందు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటారా? చూసే ఈ దృశ్యాన్ని మీ ఒపీనియన్ ఖచ్చితంగా కమెంట్స్లో మెన్షన్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.